అందరికీ నమస్కారం అండి. స్వాగతం సుస్వాగతం మన ఛానల్కి. ఈరోజు పంచాంగము జూన్ 8 సోమవారం రోజు ఉన్నటువంటి తిథి నక్షత్రము శుభ అశుభ సమయములు, ఈ రోజు ఉన్నటువంటి పండుగలు ప్రత్యేకతలు ఏమిటి, ఈ రోజున ఎలాంటి శుభకార్యాలు చేసుకోవడానికి, ఏ విధమైనటువంటి కార్యక్రమాలు చేసుకోవడానికి శుభప్రదంగా ఉంది అన్న విషయాల గురించి ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము. ముందుగా ఈరోజు మంచి మాట ఏమిటో చూద్దాము. ప్రతి సూర్యోదయం ఒక సందేశం, మళ్ళీ మొదలు పెట్టడానికి అవకాశం. నిన్నటి ఓటమిని మరిచి ఈరోజు కొత్తగా ప్రయత్నించు. ఇదండి ఈరోజు మంచి మాట. ఇప్పుడు ఈరోజు ఉన్నటువంటి పంచాంగ వివరణ గురించి ఇప్పుడు తెలుసుకుందాము. జూన్ 8, 2026 వారం సోమవారము, శ్రీ పరాభావనామ సంవత్సరం, అధిక జ్యేష్ఠమాసం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, కృష్ణపక్షం. సూర్యోదయం 5:45 సూర్యాస్త సమయం 6:45, చంద్రోదయం 12:04, చంద్రాస్త సమయం 12:09. ఈరోజు తిథి అష్టమి. జూన్ 8 రాత్రి 3:24 నుంచి ప్రారంభమయ్యి జూన్ 9 రాత్రి 3:23 వరకు అష్టమి తిథి ఉంటుంది. తదుపరి నవమి తిథి ప్రారంభమవుతుంది. నక్షత్రము ఈ రోజున శతభిష. జూన్ 7 ఉదయం 7:55 నుంచి జూన్ 8 ఉదయం 9:09 వరకు శతభిష ఉంటుంది. తదుపరి పూర్వభాద్ర ప్రారంభమవుతుంది. ఈ రోజున రాశి కుంభరాశి. జూన్ 9 రాత్రి 3:36 వరకు. తదుపరి మీనరాశి. యోగం విష్కంభ. జూన్ 7 ఉదయం 10:01 నుంచి జూన్ 8 ఉదయం 9:27 వరకు. తదుపరి ప్రీతి ప్రారంభమవుతుంది. ఈ రోజున కరణము బాలవ. జూన్ 8 మధ్యాహ్నం 3:30 వరకు. తదుపరి కౌలవ. జూన్ 9 రాత్రి 3:24 వరకు. తదుపరి తైతుల. ఇప్పుడు ఈ రోజునటువంటి శుభ అశుభ సమయముల గురించి ఇప్పుడు తెలుసుకుందాము. ముందుగా అశుభ సమయములు. వర్జ్యం మధ్యాహ్నం 3:41 నుంచి సాయంత్రం 5:19 వరకు. దుర్ముహూర్తము మధ్యాహ్నం 12:41 నుంచి మధ్యాహ్నం 1:33 వరకు. మరలా మధ్యాహ్నం 3:17 నుంచి సాయంత్రం 4:08 వరకు దుర్ముహూర్త వ్యాప్తి ఉంది అని గమనించగలరు. రాహుకాలము ఉదయం 7:22 నుంచి ఉదయం 9 వరకు. యమగండము ఈ రోజున ఉదయం 10:37 నుంచి మధ్యాహ్నం 12:15 వరకు. గుళిక కాలము మధ్యాహ్నం 1:52 నుంచి మధ్యాహ్నం 3:30 వరకు. ఇవండి ఈ రోజునటువంటి అశుభ సమయములు. ఇప్పుడు ఈ రోజునటువంటి శుభ సమయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాము. బ్రహ్మ ముహూర్తం 4:08 నుంచి ఉదయం 4:56 వరకు. అమృతకాలం రాత్రి 1:28 నుంచి రాత్రి 3:06 వరకు. గోధూలి ముహూర్తం సాయంత్రం 6:32 నుంచి సాయంత్రం 6:55 వరకు. విజయ ముహూర్తము మధ్యాహ్నం 2:23 నుంచి మధ్యాహ్నం 3:13 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:49 నుంచి మధ్యాహ్నం 12:41 వరకు. ఇవండి ఈ రోజునటువంటి శుభ సమయములు. నిన్నటి ప్రశ్నకి సమాధానము పినాకం. సరదాగా వీక్షకులకు ఒక ప్రశ్న. ఈరోజు ప్రశ్న, ఏ యోధుడిని సవ్యసాచి అని పిలుస్తారు? దీనికి సమాధానం తెలిసిన వారు కామెంట్ రూపంలో తెలియజేస్తారని ఆశిస్తున్నాను. ఈరోజు పండుగలు ప్రత్యేకతలు విశిష్టతలు చూసుకున్నట్లయితే ఈ రోజున మృగశిరా కార్తె రాత్రి 8 గంటలకు ప్రవేశిస్తుంది. త్రిలోచన గౌరీ వ్రతం, ప్రపంచ బ్రెయిన్ హ్యూమర్ డే, ప్రపంచ మహాసముద్రాల దినోత్సవం. పంచాంగం ప్రకారం ఈ రోజున ఎలాంటి శుభకార్యాలు చేసుకోవడానికి ఎటువంటి శుభముహూర్తాలు అయితే ఏమీ లేవు. చంద్రబలం ఉన్నటువంటి రాశులు మేష, వృషభ, సింహ, కన్య, ధనస్సు మరియు కుంభ. తారాబలం ఉన్న నక్షత్రములు అశ్విని, కృతిక, మృగశిర, పునర్వసు, పుష్యమి, మక్క, ఉత్తర పాల్గొని, చిత్త, విశాఖ, అనురాధ, మూల, ఉత్తరాషాఢ, ధనిష్ట, పూర్వభాద్ర మరియు ఉత్తరాభాద్ర. ఇక్కడ తెలియజేసినటువంటి ఈ నక్షత్రాలకు జూన్ 8 ఉదయం 9:09 వరకు మంచి తారాబలం అనేది ఉంది. సో ఇదండి జూన్ 8 సోమవారం రోజు ఉన్నటువంటి పంచాంగ వివరణ. ఇక్కడ తెలియజేసినటువంటి శుభ అశుభ సమయములను సమీకరణ చేసుకొని మీరు నిర్వహించుకునే పనుల్లో మీరు విజయవంతం అవ్వాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ఇంకొక యూస్ఫుల్ వీడియోతోటి మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. ధన్యవాదములు. సర్వే జనా సుఖినో భవంతు. జై శ్రీమన్నారాయణ.